అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ రూమ్మేట్ మాట వినవద్దండి. విన్న జాగ్రత్తగా వినండి, గమనించండి. కె జగన్నాథం. మీ రూమ్మేట్ ఒకరున్నారు. మీ రూమ్మేట్ని మీరు గ్రహించాలా. మీ రూమ్మేట్ అయిన లోపల సహజంగానే మీ రూమ్లోనో, ఇంట్లోనో, ఉద్యోగం చేసే చోట, మీ ఊర్లోనో, చదువుకున్న రోజుల్లోనో ఉండే రూమ్మేట్ ఉంటారు. అది వేరే విషయం. మీ అంతర్గత శరీరంలో, మీ మనసులో, మీ జీవితంలో, మీ ప్రతిరోజు వ్యవహారాల్లో ఒక రూమ్మేట్ మీతో ఉంటాడు. ఆయన మీరు నిత్యము గమనిస్తూ ఉండాలి. మీ రూమ్మేట్ ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటు బొమ్మంటున్నాడు, ఆయన చెప్పే మాట వినాలా, వినకూడదా, ఎంతవరకు వినాలి, ఎంత వినకూడదు, ఇవన్నీ గమనంలో ఉండాలి. అంటే మీ మనసులో ఉండే అంతర్గత మనస్సు పరి విధాలు చెప్తుంది. మీ బుద్ధి, మనస్సు, జీవితము, మీ ఆత్మేమో సరైన మార్గంలో పోదాం, సరైన జీవన విధానం చేద్దాం, సరైన అలవాట్లు పెట్టుకుందాం, దురలవాట్ల వ్యవహారానికి వద్దు, దురలవాట్లకు దూరంగా ఉందాం, నిజాయితీగా ఉందాం, ధర్మంగా ఉందాం, నీతిగా ఉందాం, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడదాం, ధ్యానం చేద్దాం. ఇవన్నీ కూడా కుటుంబాన్ని పోషించుకుంటాం. ఇవన్నీ మీ ఆత్మ చెబుతూనే ఉంటుంది, లోపల ఇంటర్నల్గా ఉంటుంది. కానీ మీ రూమ్మేట్ మిమ్మల్ని పక్కదావ పట్టిస్తుంటాడు. అప్పుడప్పుడు చాలాసార్లు పట్టిస్తాడు. కాబట్టి మీ రూమ్మేట్ చెప్పే మాట వినవద్దండి. మీ రూమ్మేట్ చెప్పే ప్రతి మాట మీద గమనం ఉంచండి. సరైన మాట అయితే వినండి, అసంబద్ధమైన మాట వినకూడదు. మీ రూమ్మేట్ ఏమంటారు, మీ ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, వీళ్ళంతా నీలాగా ఉండాలని, తనలాగా ఉండాలని చెప్తాడు. అది తప్పు, పొరపాటు. మీ ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు ఎలా ఉంటే నీకేం సంబంధం? నీ తిరిగా నువ్వు ఉండాలా, నీ తిరిగి నువ్వు జీవించాలా, నీ తిరిగి నువ్వు ప్రవర్తించాలా. నీ జీవన విధానం నీది, వారి జీవన విధానం వారిది. కానీ మీ రూమ్మేట్ ఎప్పుడు కూడా పక్కవారు, ఇరుగు పొరుగు వారు, వీధిలోని వారు, ఊర్లోని వాళ్ళంతా కూడా తనలాగా ఉండాలనే కోరుకుంటాడు. అది తప్పది. భార్యాభర్తలు కూడా, భార్య అని భర్త, భర్త అని భార్య, లేదా భార్యాభర్త ఇద్దరు పిల్లల్ని తమలాగా ఉండాలని కోరుకుంటారు. అది కోరుకోవచ్చు. కొన్ని కట్టుబాట్లు, నీతి నియమాలు, సాంప్రదాయాలు, అలవాట్లకి కట్టుబడి ఉండవలసిందే, అది కాదు. కానీ తనలాగే ఉండాలా అని కుటుంబ సభ్యులంతా తనలాగే ఉండాలని నీ రూమ్మేట్ చెప్తాడు. వాళ్ళ మీద ఒత్తిడి చేయమంటాడు, ఘర్షణ పడమంటారు, ధ్వజమెత్తమంటాడు. ఇది గమనించుకో. వారు వారే, నీవు నీవే, ఎవరికి వారే యమునా తీరే. నీలాగా ఉండాలి నువ్వు ఎట్లా అనుకుంటావు? నీ ఇంట్లోనే కుక్క, పిల్లి, పెంపుడు జంతువులు కూడా తనలాగా ఉండాలని మీ రూమ్మేట్ అంటాడు. అది అసాధ్యం. పిల్లి పిల్లిలాగా ఉంటుంది, కుక్క కుక్కలాగా ఉంటుంది, జంతువులాగా ఉంటుంది, గేదెలాగా ఉంటుంది. అలా ఉండాలో ఎలా ఉండాలో శాసించక మీరెవరు? ఎవరి జీవితం వారిది, ఎవరి డిజైన్ వాళ్ళు చేసుకొని వచ్చింటారు. నీ ఎదురుంటే అలా జీవిస్తాడు, తప్పేముంది? నీ మాట ప్రకారమే మీ ఎదురింటైనా పక్కింటైనా కూడా ఆయన ఏమనుకోవాలా? ఈ ఎదురింటైనా కూడా నా విధంగా ఉండాలని ఆయన కోరుకుంటారు సహజంగా. తప్పు కదా. కాబట్టి నీవెట్లా కోరుకుంటావో నీ ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండేటువంటి ఆయన నాలాగా ఉండాలా, నాలాగా ప్రవర్తించాలా, నాలాగా గుడ్డ కట్టాలి, నాలాగా తిండి తినాలి, నాలాగా జీవించాలని కోరుకుంటాడు. అది ఆయన కూడా తప్పే. అక్కడుండే రూమ్మేట్ కూడా తప్పే, ఇక్కడ నీ దగ్గర ఉండే రూమ్మేట్ తప్పే. కాబట్టి ఎవరి రూమ్మేట్ని వాళ్ళు గమనించాలా, గుర్తించాలా. రూమ్మేట్ రాంగ్ రూట్లో పోతుంటే చెప్పాలా. అరే రాంగ్ రూట్లో పోతున్న రూమ్మేట్ చక్కగా పో, ఎందుకు అలా పోతున్నావు అని చెప్పాలి. కాబట్టి మీ రూమ్మేట్ని వేరే వాళ్ళు సరి చేయరు. మీ రూమ్మేట్ని మీరే సరి చేయాలి, మీరే చక్కదిద్దాలా, మీరే బాగు చేయాలా. కాబట్టి మీ రూమ్మేట్ ఎప్పుడైనా మిమ్మల్ని రాంగ్ రూట్లో, ఎప్పుడు కాదు చాలా దఫాలుగా, చాలాసార్లుగా రాంగ్ రూట్లో నడిపిస్తాడు. మనసు యొక్క తత్వం అది. మీ రూమ్మేట్ యొక్క ప్రవర్తన అది. మీ రూమ్మేట్ యొక్క దురలవాటు అది. మీ రూమ్మేట్కి సంపూర్ణమైన జ్ఞానం ఉండదు. మీ ఆత్మ జ్ఞానం ఉంటుంది. ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలి, తగతగలాడుతుంది.
కానీ మీ రూమ్మేట్ ఏమి ఈ ప్రపంచమంతా నేను చెప్పినట్లే ఉండాలా, ఈ భూగోళం అంతా నేను చెప్పినట్లే వినాలని చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారు మీ రూమ్మేటే. కాబట్టి మీ రూమ్మేట్ని మీరు నిత్యము గమనించండి, చక్కదిద్దండి, సరైన బాటలో పెట్టండి, ఎప్పటికప్పుడు ఆయనకి జ్ఞానం నేర్పించండి. మీ రూమ్మేట్ ఎప్పుడైతే జ్ఞానవంతుడు అయ్యాడో మీరు జ్ఞానవంతులైనట్లు లెక్క. మీ రూమ్మేట్ మిమ్మల్ని జ్ఞానం లేకుండా అజ్ఞానం లేక నెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి మీ రూమ్మేట్ జ్ఞానం తెచ్చుకున్నానంటే అది మీ జ్ఞానమే, మీకు లభించినట్లే, మీకు జ్ఞానోదయం అయినట్లే, మీరు జ్ఞానవంతులే. కాబట్టి మీ రూమ్మేట్ని గమనించండి అనేది చాలా లోతైన విషయం. కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన మళ్ళీ చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.